మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అన్న మీ పేరు? నా పేరు సతీష్ కుమార్ అండి. సతీష్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారన్న? తెలంగాణ స్టేట్ లో వచ్చానండి. తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చారా? అవునండి. సో ఓకే. సో ఈ రోజు ఈ రికార్డ్ ఈవెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, మీరు కూడా ఒక భాగం అయ్యారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా లైవ్ లో నరేంద్ర మోడీ గారిని చూసాను, పవన్ కళ్యాణ్ గారిని చూసాను. అది ఇంకా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంత పెద్ద ఈవెంట్ చాలా గ్రాండ్ గా సక్సెస్ అయిపోయింది. చాలా గ్రాండ్ గా సక్సెస్ అయిపోయింది. మన ఇండియాకి చాలా మంచి గుర్తింపు వస్తుంది ఈవెంట్ తో, తప్పకుండా గుర్తింపు వస్తుంది. సో నడవలేని పొజిషన్ లో ఉన్నారు మీరు, అయినా సరే తెలంగాణ నుంచి ఇక్కడికి ఏ విధంగా వచ్చారు? నేను బస్ లో వచ్చాను సార్. ఓకే, బస్ లో వచ్చారు. సో అక్కడి నుంచి ఇక్కడికి ఏ విధంగా వచ్చారు? నేను బస్ స్టాప్ నుండి ఆటోలో వచ్చేసాను, షేర్ ఆటోలో వచ్చేసాను. ఓకే. సో అన్న అంటే సాధారణంగా కాల్ ఉండి చాలా వరకు కూడా చాలా మంది చాలా కాలేజ్ చేయలేని పరిస్థితి. ఈ రోజు ఒక చాలా మంది వరకు ఒక బద్ధకంతో ఉన్న పరిస్థితి చాలా వరకు చూసిన. ఈ రోజు నిజంగా 2 కాలు లేకపోయినా కూడా మీరు తెలంగాణ నుంచి ఇక్కడికి ఈ ఈవెంట్ కోసం వచ్చారు. అంటే నాకు ఈవెంట్ ఉందని తెలుసు, మళ్ళా నేను అప్పుడప్పుడు వైజాగ్ వస్తూ ఉంటాను. నాకు ఈవెంట్ ఉంది, నరేంద్ర మోడీ వస్తుందని కంపల్సరీ నేను ఎక్కడ స్టాప్ కాకుండా చేస్తాను. ఈ రోజు నరేంద్ర మోడీని చూడటానికి తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చారు? అవును సార్, ఈవెంట్ కోసమే వచ్చాను. మామూలుగా అప్పుడప్పుడు వైజాగ్ వస్తున్నాను. ఇవాళ ఈవెంట్ ఉందని తెలిసే, అది మామూలుగా తెలియడం వల్ల నేను త్వరగా వచ్చేసాను సార్. నిన్ననే వచ్చేసాను, నిన్న సాయంకాలం వచ్చేసాను. మరి ఈ రోజు మీరు యోగా చేశారా? చేశాను సార్, నాకు సాధ్యమైనంత వరకు చేశాను. నేను శాఖ స్టూడెంట్. సారీ, శాఖ స్టూడెంట్. శాఖ అనేది ఒక RSS వాళ్ళ సంస్థ. ఓకే. నేను చిన్నతనంలో నేను ఒక గ్రాండ్ ఈవెంట్ కూడా వెళ్ళాను. పౌర్ణమి రోజు ఉంటుంది, పౌర్ణమి రోజు శాఖ వాళ్ళు ఆ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తారు. ఆ ఈవెంట్ కూడా నేను వెళ్ళాను, చాలా బాగుంటుంది సార్. ఓకే. అంటే ఈ రోజు ఈవెంట్ చూశారు, మీరు కూడా ఒక రికార్డ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు. చాలా హ్యాపీ. సో తెలంగాణ నుంచి వచ్చారు. సో మన అంటే రాష్ట్రాలు వేరైనా అందరూ కూడా తెలుగు వారు అందరూ కూడా ఒక ఈ రోజు ఈ జరిగిన ఈవెంట్ మీరు ఎట్లా చూస్తారు సార్? ఫస్ట్ సార్, మనం అంతా భారతీయులం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అనేది అది వ్యక్తిగత విషయం. ఏంటంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం కోసం మేము పోరాడాం. ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు మాకు కూడా రైట్ ఉంటుంది, మేము కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళం. మా ప్రాంతం వెనుకబడిపోవడం వల్ల పోరాడం, రాష్ట్రం సాధించుకున్నాం. అది వ్యక్తిగత విషయం. అది మనం ఫస్ట్ భారతీయులం సార్, మనమంతా ఐకమత్యంతో ఉండాలి. సో ఇప్పుడు రేపు వచ్చే తరాలకి మీరు ఏం చెప్తారు సార్? అంతా యోగా నేర్చుకోండి సార్, చాలా ఆరోగ్యంగా ఉంటారు. నాకు 43 సంవత్సరాలు సార్, నేను శాఖ స్టూడెంట్ని. నేను మామూలుగా తైక్వాండో క్లాసెస్కి వెళ్ళాను కొన్ని రోజులు, మామూలుగా జిమ్కి వెళ్ళాను. నాకు ఇప్పటికి 44 years సార్. మీరే నన్ను చూడండి, ఇంకా నా 2 కాళ్ళు కూడా పోయాయి. నేను పుష్టిగా 3 పూటలు కూడా ఆహారం తిన్నాను. ఖచ్చితంగా అంతా యోగా నేర్చుకోండి సార్, ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో మరి మీరు ప్రతిరోజు శాఖ స్టూడెంట్ అన్నారు, ప్రతిరోజు యోగా చేస్తారా? నేను మామూలుగా ఇప్పుడు కాళ్ళు పోయినప్పటి నుండి, పాజిబుల్ అయినప్పటి నుండి చేస్తున్నాను. సో ఇది పరిస్థితి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటారు. నిజంగా మనిషి అనుకుంటే చేయలేనిది, సాధించలేనిది ఏమీ ఉండదు. ఇది ఈ రోజు నిరూపించారన్న. సో నిజంగా తనకి 2 కాళ్ళు లేకపోయినా కూడా తెలంగాణ నుంచి ఈ రోజు విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నంలో మోడీని చూసేందుకు వచ్చారు. సో ఈ రోజు మోడీతో పాటు ఆ యోగాలో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. నిజంగా ఇది చాలా వరకు ఈ రోజు నిజంగా దేవుడు అందరికీ అన్ని అవయవాలు ఇచ్చినా కూడా చాలా మంది బద్దకస్తులుగా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. సో ఈయన ఈరోజు 2 కాళ్ళు లేకపోయినా కూడా అక్కడ ఒక పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఈ రోజు నిజంగా అంత ప్రయాస కోర్చి ఇక్కడికి వచ్చి యోగాలో పార్టిసిపేట్ చేశారు. నిజంగా ఇతను ఒక చాలా మంది వరకు ఆదర్శంగా నిలుస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న విషయాలకి కోపపడతా ఉంటారు, చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడతా ఉంటారు. ఏదైనా పని చెప్తే ఇక్కడ వస్తువు అక్కడ పెట్టాలంటే కూడా ఏదో పెద్ద బరువు ఎత్తాడు ఫీల్ అవుతారు. ఈ రోజు అన్న నిజంగా చాలా మందికి ఆదర్శం అన్న. నిజంగా నిజంగా ఈ రోజు
నువ్వు చాలా మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు సార్, నరేంద్ర మోడీ గారు. అంత వృద్ధాప్యంలో కూడా వారు ఇంత పెద్ద ఈవెంట్ ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేశారంటే ఫస్ట్ మీరు నాకు హ్యాట్స్ ఆఫ్ చెప్పడం, నేను మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పడం వద్దు సార్. ఎందుకంటే మన బాధ్యత. ఒక భారతదేశంలో ఇంత పెద్ద ఈవెంట్ అవుతుందంటే మనం వెళ్ళాలి, దేశానికి గర్వకారణం. కానీ ఈ ఈవెంట్ ఇంత విజయవంతంగా వాళ్ళు విజయవంతం చేపించారంటే నరేంద్ర మోడీ గారు, వారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ముఖ్యంగా ప్రతి టీంకి ఒక నాయకుడు అవసరం. ఆ నాయకుడు విజయాన్ని సాధించినప్పుడే ఆ నాయకత్వానికి ఒక గుర్తింపు ఉంటుంది. మన నాయకుడు నరేంద్ర మోడీ గారు, వారు బాగున్నారు సార్. సో నిజంగా ఈయన మనసు కూడా ఎంత మంచిదంటే నిజంగా ఆయన మాటల్లోనే వింటా ఉన్నాము. సో ఏదేమైనా భవిష్యత్ తరాలకు ఇటువంటి వ్యక్తులు నిదర్శనంగా నిలుస్తారు. ఎందుకంటే ఈ రోజు చాలా మంది యువత చిన్న చిన్న విషయాలు కోపడుతూ ఉంటారు, ఈజీ మనీ కోసం అలవాటు పడుతూ ఉంటారు, బెట్టింగ్లకు అలవాటు పడుతూ ఉన్నారు. సో ఈయన చూస్తే చాలా వరకు మనం నేర్చుకోవాలి. సో నిజంగా ఈయన మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, మరింత మందికి ఆదర్శంగా నిలవాలి. అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తున్నానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవి ప్రకాష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.